నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. అది చాలా సేపు అయింది నీతో మాట్లాడి అనిపిస్తుంది నాకు. నేను జతిన్ గారితో మాట్లాడాలని ఉంది నాకు. యా ప్లీజ్ ఆది. జతిన్ ఒకసారి మైక్ దగ్గర పెట్టుకోరా. ఒక పాడ్కాస్ట్ ఇప్పుడు జరగబోతోంది. అది ఒక పాడ్కాస్ట్ జతిన్ తో. జనరల్ గా బయట చాలా మంది ఇదవుతుంటారు కాబట్టి అందరినీ జనరలైజ్ చేస్తూ ఒక క్వశ్చన్. ఓకే. అరే అమ్మాయిలు బ్రేకప్ కు ముందు అందంగా ఉంటారా, బ్రేకప్ తర్వాత అందంగా ఉంటారా? అంటే అది బ్రేకప్ ముందరే బాగుంటారు. మరి అమ్మాయి అంటారా ఇప్పుడు ఇంత అందంగా ఉంది? అయిపోయింది బతికి అయిపోయింది. నీకెత్తర్లే ఈ రోజంతా. జతిన్ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బ్రేకప్ అయిన తర్వాత జరిగే నెక్స్ట్ లవ్ ఉంటది కదా, అది జెన్యూన్ గా ఉంటదా లేకపోతే అది ఫేక్? జెన్యూనే ఉంటది. ఒకసారి మనం ఒకరిని లవ్ చేసాక ఇంకొకటి అది జెన్యూన్ ఉంటదా? అంటే ముందుది ఫేకా? ఫేక్ కాదు, వాళ్ళ డిసిషన్ ని మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అంతే. వెంటనే సెకండ్ దానికి అంత జెన్యూన్ ఉంటుంది. వెంటనే ఎవరైనా చేస్తారు. ఒక బ్రేకప్ అయిన పర్సన్ ఎంత గ్యాప్ లో ఇంకొకరిని లవ్ చేయొచ్చు అన్నది వాళ్ళ ఇష్టం అన్న. ఎప్పుడు వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది అప్పుడు చేస్తారు. అరే అది వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళని అడగట్లేదురా, నిన్ను అడుగుతున్నావు, నువ్వు చెప్పు. నాకేం లేదని. ఒకవేళ మనం బ్రేకప్ తర్వాత ఇంకొకరితో లవ్ లో ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తారా? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏ వెరీ డీప్ థాట్ఫుల్ కాన్వర్సేషన్స్ అది. లేదన్న రారు. అస్సలు రారా? రారని. ఒక్కసారి కూడా. ఒకవేళ వస్తే వాళ్ళ నంబర్ మన దగ్గర ఉంటుందా, బ్లాక్ లో ఉంటుందా? అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుండనా. ఒకవేళ బ్లాక్ లో ఉంటే అన్బ్లాక్ చేయబుద్దా అవుద్దా అవదా? వాళ్ళు ఫ్రెండ్స్ గా నాకు తెలీదన్న, ఏం తెలీదు నాకు. వన్స్ ఇక కాదు అనుకున్నాక వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉండొచ్చా, అసలు ఇక మాట్లాడుకోకూడదా? అసలు ఫ్రెండ్షిప్ జెన్యూన్ గా వస్తుందా నిజంగా ఒక లవ్ చేసిన అమ్మాయితో? ఉండొచ్చా అన్న అందరూ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు అన్న, దాంట్లో ఏముంది. ఒకవేళ ఆ పాతల పిల్లాన్ని చంపేస్తారా? ఒకవేళ ఆ బ్రేకప్ అయిన వాళ్ళు ఇద్దరు ఒకవేళ ఎదురు పడితే, ఎదురుగా ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఎంత ఎదురుగా చెప్పాది? చాలా క్లోజ్ గా ఇలా చూస్తే కనపడేంత ఎదురుగా ఉంటే అది క్లారిటీ. ఓకే. అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఏం లేదన్న, బ్లాంక్ గా ఉంటారు అంతే. బ్లాంక్ గా ఉంటారా? పాత దుర్మార్గుడా. అలా కాదురా, బ్లాంక్ గా ఉంటారా? పాత మెమరీస్ ఏమన్నా గుర్తొస్తాయి? తెలీదన్న నాకు. లాస్ట్ గారా నాయనో అమ్మో అమ్మో. బాగుంది అది. ఇదొకటి కంటిన్యూ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మా ఆదిస్ లాస్ట్ క్వశ్చన్ పాడ్కాస్ట్ అయిపోయింది. రెండో ఎపిసోడ్ వచ్చే వారం ఎపిసోడ్ లో మీరు చూడొచ్చు మన D20 లో ఎక్స్క్లూజివ్ గా ఉండబోతుంది. ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ శ్వేతా నాయుడుతో పాడ్కాస్ట్ ఉంది నెక్స్ట్ వచ్చే వారమా? నెక్స్ట్ వీక్. కావాలని ఓడిపోతున్నారు మీరు, అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఆది గారికి ఒకటి చెప్పాలనిపిస్తుంది. అది వాళ్ళకి సెలబ్రేషన్ లా ఉంది. వెనక్కి చేతులు ముందుకు రా. కళ్ళద్దాలు పెట్టుకుని నీ స్టైల్లో రెండు బూతులు తిట్టే చెప్తా. డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనగాలు లోడింగ్. జతిన్ గారితో సెలబ్రేషన్ జరిపిస్తారట. జతిన్ గారి సెలబ్రేషన్స్ అట. ఒక్కసారి గట్టిగా సెలబ్రేషన్స్ అందరూ ఇక్కడ ఎగరడమే పని రా మంది. సరే
అది కంగ్రాచులేషన్స్, మొత్తానికి ఒక రౌండ్ గెలిచారు.